కానీ మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ వాదం అంత బలంగా ఉందంటారా? 100%. తెలంగాణ వాదానికి మహబూబ్నగరే అండి విత్తనం వేసింది. మా గురువు చిన్నారెడ్డి, డాక్టర్ జిల్లాల చిన్నారెడ్డి టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే, యూ షుడ్ నోట్ ద 99లో టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని మా ఎంపీ మల్లికార్జున్ గారు, అప్పుడు చెన్నారెడ్డి శిష్యుడుగా ఉండి 69 ఉద్యమంలో అగ్రెసివ్గా ఉన్నటువంటి మల్లికార్జున్ గారు స్థాపించినటువంటి కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ CFT మల్లికార్జున గారు పరమపదించిన తర్వాత చిన్నారెడ్డి గారు దాన్ని టేకప్ చేసి CLPకి రాజీనామా, CLP కార్యదర్శి ఉండి రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకడు చిన్నారెడ్డి, మీకు కూడా ఐడియా ఉంది. అటువంటిది రాజశేఖర రెడ్డికి దూరమై తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని CFT ప్రెసిడెంట్ అయ్యి నడిపించును. CFTలో వారు చిన్నారెడ్డి ప్రెసిడెంట్ అయితే నేను యూత్ ప్రెసిడెంట్ను. ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో అంటే అప్పటికి మనకు అంత ఎడ్యుకేట్ కాలేదు తెలంగాణ ఎట్లా నష్టపోయిందని. అప్పటి నుంచి చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ఎగ్జాంపుల్స్ అందరూ. మొన్న స్వర్గస్థులైన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు వెరీ యాక్టివ్ కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ. నేను చిన్న యూత్ స్టూడెంట్ లీడర్ టైప్ ఉండేది, నేను యూత్ ప్రెసిడెంట్ దాంట్లో. ఆ తర్వాత TRCCC అయింది, యూ మైట్ బి నోయింగ్, తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ. దానికి PCC ప్రెసిడెంట్ విల్ బి ద చైర్మన్ అండ్ చిన్నారెడ్డి కన్వీనర్గా. ఇంద్రకరణ్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారే ఢిల్లీ పంపించారు, చిన్నారెడ్డి గారి నేతృత్వం అనేది కూడా ఒకటి ఉన్నది. పోయిండు, ఇచ్చిండు వాస్తవమే. దాని తర్వాత ఆపను అన్నాడు చిన్నారెడ్డి. చిన్నారెడ్డి ఈజ్ అ టిపికల్ పొలిటీషియన్, ఈజ్ అ వెరీ ఆనెస్ట్ క్రెడిబుల్ పొలిటీషియన్. ఆ రకం ఒకసారి ముందుకు పోయిన తర్వాత వెనక్కి వేసే టైప్ కాదు కనుక కనుక దూరం అయిపోయిండు ఎవరికి, రాజశేఖర రెడ్డికి. అట్లా జరిగిన అప్పటి నుంచి కూడా తెలంగాణ యాక్టివిస్ట్గా ఉన్నాం, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాం, నేను కూడా పాల్గొన్నా, జైలుకు పోయినా, ఇవన్నీ చేసినాం. దట్స్ వాట్ నేచర్. మీ నియోజకవర్గంలో TRS థర్డ్ ప్లేస్ వచ్చింది తెలంగాణ వాదాన్ని వినిపించే TRS. బేసికల్లీ నేను ఈ తెలంగాణ ఉద్యమం అంతా జిల్లా కేంద్రంగా మహబూబ్నగర్లో ఉద్యమం చేసినాం. నేను అప్పటికే డిస్ట్రిక్ట్ లీడర్గా ఎదిగిన. మహబూబ్నగర్లో మా ఇల్లు ఉండేది, నేను అక్కడే ఉండేది కనుక అలంపూర్ పోయి వస్తున్నాం, మహబూబ్నగర్లో ఉండేది కనుక. అంటే హైదరాబాద్లో మహబూబ్నగర్లో ఎక్కువ మాకు పొలిటికల్ బేస్ ఉండేది కనుక అక్కడ చేసిన. అలంపూర్ కానీ గద్వాల్ కానీ వాదం ఉన్న కర్నూలు బార్డర్ కావడం వల్ల పెద్ద వాదం ఉండొచ్చు, కానీ అది సెంటిమెంట్ కాలేదు. ఆ సెంటిమెంట్ను ఓట్ల రూపకంగా మలుచుకునే యంత్రాంగం కూడా కావాలి. ఆ యంత్రాంగం అప్పుడు అభ్యర్థి అయినటువంటి జగన్నాథం గారి అబ్బాయి శ్రీనాథ్ కానీ ఆ మెకానిజం లేదు వాళ్ళ దగ్గర. ఆ మెకానిజం ఉన్నప్పటికీ మెకానిజం ఆపరేట్ చేసే ఇండివిజువల్ ఉండాలి. పొలిటికల్లీ షార్ప్ ఇండివిజువల్ షుడ్ ఆపరేట్ ద మెకానిజం. ఆ మెకానిజం లేదు, ఆపరేట్ చేసేటోళ్ళు లేరు వాళ్ళ దగ్గర కనుక థర్డ్ ప్లేస్ పోయినారు. దాంతోపాటు అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి నా టికెట్ లాక్కొని ఎమ్మెల్యే అయినటువంటి అబ్రాము టీడీపీలోకి పోయిండు. ఎందుకు? అబ్రామ్కి తెలిసిపోయింది నాకు ఇక్కడ టికెట్ వచ్చేటట్టు లేదు, సంపత్ కుమార్కి వచ్చేటట్లుంది, ఇంకెవరికైనా వస్తుందేమో కానీ నాకు రాదనేది సఫోకేట్ అయ్యి టీడీపీలోకి వెళ్ళిపోయిండు. కాంగ్రెస్ పార్టీ అయితే తల్లి కూడా మీకు అధిష్టానం ఇచ్చింది, రాష్ట్ర నాయకత్వం కాదనేది ఒకటి ఉన్నది. 100% 2014 రాష్ట్ర నాయకత్వం, నా జిల్లా నాయకత్వం ఎవరు కూడా సంపత్ కుమార్ని యాక్సెప్ట్ చేయలే. వీడు ఇంత ఇప్పుడే షార్ప్ ఉన్నాడు, ఈ కులంలో ఈ ఏజ్లో ఇంత షార్ప్ ఉంటే మాకు అందడు అని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలే నన్ను. అందరు ఐ వాజ్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ ఎవ్రీబడి, ద పర్సనాలిటీస్ ఇన్ ద కాంగ్రెస్ టుడే. అందరు డోర్ కొట్టినండి, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలే నన్ను. బట్ ఢిల్లీ నా తల్లి సోనియా గాంధీ యాక్సెప్ట్ చేసింది, నా ప్రొఫైల్ చూసింది, ఏం జరుగుతుందో చూసింది. ఢిల్లీలో పోయి నా మొర పెట్టుకునే అవకాశం ఒక దగ్గర దొరికింది మీ మీడియా ద్వారానే. ఒకనొక సిచ్యువేషన్ వాడుకున్నా, పెద్దగా బ్లాస్ట్ చేసి వాట్ వేర్ ఆల్ అబౌట్స్ అలంపులో ఏం జరుగుతుంది అనేది చెప్తే అప్పుడు రియాక్ట్ అయ్యి ఒకనొక ఆ మాట్లాడిన రాత్రి నేను పోయి లేట్ అవర్స్లో పడుకుంటే పొద్దున్న 6 o'clock వచ్చి నా డోర్ కొట్టినండి AP భవన్లో ఉంటే. నేను అంటే ఒక స్లిప్ రాసి ఇవ్వమన్నారు AICC ఆఫీస్లో, రాసి లోకల్ అడ్రస్ ఏంటంటే లోకల్ అడ్రస్ కూడా ఇచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ వచ్చి డోర్ కొట్టి రాహుల్ గాంధీ నేను నమ్మంటున్నాడని పిలిస్తే పోయినా. కొప్పుల రాజు గారు రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్ను అనలైజ్ చేసి ఇదేంది జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, ఈ ప్రొఫైల్ ఇన్ని రోజులు మన కళ్ళకి ఎందుకు కనబడలే అని చెప్పి నా ప్రొఫైల్ని యాక్సెప్ట్ చేసారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నేను పార్టీ టికెట్ వచ్చింది అయిపోయి నేను కొమ్ములు వచ్చినట్టు కాదు. మా మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి బలమైన నాయకుడు చెల్ల వెంకటరామరెడ్డి గారి దగ్గరికి పోయినా, ఆయనే రిక్వెస్ట్ చేసిన, హీ యాక్సెప్టెడ్ మై క్యాండిడేచర్, ఎస్ అన్నాడు. నాకు ఏజెంట్గా ఉండి అన్ని రకాలుగా నన్ను వెంట ఉండి నన్ను భుజాన్ని ఎత్తుకొని నన్ను గెలిపించింది. ఇప్పటివరకు ఇద్దరం కలిసి కాన్స్టిట్యున్సీలో
ఏ ఇబ్బంది లేకుండా ఏ కార్యకర్తకు ఎప్పుడు ఎక్కడ ఏ అధికార పార్టీ ఇంత ప్రెజర్డ్ ఇంత సఫోకేటెడ్ పొలిటిక్స్లో కూడా ఇబ్బంది లేకుండా ఇద్దరం కలిసి ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా నేను చెల్లా వెంకటరామరెడ్డి బతుకున్నంతకాలం కాంగ్రెస్ పార్టీయే అలంపూర్ నియోజకవర్గంలో గెలుస్తూనే ఉంటుంది. అలంపూర్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్, ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్, సబ్స్క్రైబ్ iDream.